గరుడ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వర్షంలోనూ జోడో యాత్రకు విశేష స్పందన. భారత్ను సమైక్యం చేస్తామన్న రాహుల్. అమరావతి టు అరసవల్లి యాత్రను అడ్డుకుంటా సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి సీథిరి అప్పలరాజు. మహబూబ్ నగర్ నియోజకవర్గాల్లో కొనసాగనున్న వైఎస్ షర్మిల పాదయాత్ర. టీటీడీ కళ్యాణ మండపం సమీపంలో పాలమూరు నీళ్లపోరు దీక్షకి దిగనున్న షర్మిల. శ్రీవారి సేవలో మంత్రి రోజాతో పాటు జబర్దస్త్ యాక్టర్స్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు. అక్రమంగా ఇసుక తవ్వకాలు చేసి రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు హెచ్చరించిన కర్నూలు జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్. వరుసగా 4వ రోజు పరుగులు పెడుతున్న స్టాక్స్. 456 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్. భారత్ జోడో యాత్రికుల అరికాళ్లపై బొబ్బలు వచ్చిన యాత్ర కొనసాగుతుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కేరళలో 3వ రోజు యాత్రకు జనం భారీగా పోటెత్తారు. సోమవారం రాత్రే యాత్ర 100 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. మంగళవారం కష్కుట్టంలోని కనియాపురం నుంచి అట్టింగల్ వరకు కొనసాగించి విరామం తీసుకున్నారు. సాయంత్రం తిరిగి అట్టింగల్లో పునఃప్రారంభించి కల్లంబలం జంక్షన్ వరకు యాత్ర కొనసాగించారు. మధ్య మధ్యలో వర్షాలు కురుస్తున్నా గొడుగులు లేకుండానే యాత్రను కొనసాగించారు. ప్రజలు వర్షాలు లెక్క చేయకుండా రాహుల్ చూసేందుకు పెద్ద సంఖ్యలో రోడ్లకు ఇరువైపులా బారులు తీరారు. దేశాన్ని సమైక్యం చేసేందుకు బయలుదేరాం. అరికాళ్లపై బొబ్బలు వచ్చినప్పటికీ యాత్ర ఆగదు అని ఫేస్బుక్ పోస్టులో రాహుల్ పేర్కొన్నారు. సంబంధిత వీడియో క్లిప్ను అప్లోడ్ చేశారు. భారత్ జోడో యాత్రలో చిన్నపిల్లలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నందుకు రాహుల్ గాంధీపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్కు జాతీయ బాలల హక్కుల కమిషన్ లేఖ రాసింది. జవహర్ బాల్ మంచు పిల్లలను రాహుల్ గాంధీ కలిసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయని, దీనిపై తమకు ఫిర్యాదులు అందాయని ఎన్సీపీసీఆర్ తెలిపింది. इधर पहले एक आम था, आम के नीचे बैठकर गांधी जी और गुरुदेव जी ने बात किया. మారేడుమిల్లి నుండి మహారాష్ట్రకు వ్యాన్లో అక్రమంగా తరలిస్తున్న 740 కేజీల గంజాయిని ఏలూరు జిల్లా జిలుగుమిల్లి మండలం తాటి ఆకులగూడెం అంతరాష్ట్ర తనిఖీ కేంద్రం వద్ద పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం జీలుగుమిల్లి అంతరాష్ట్ర తనిఖీ కేంద్రం వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేసే క్రమంలో అనుమానాస్పదంగా కొబ్బరి మొక్కలతో వస్తున్న వ్యానిని ఆపి తనిఖీ చేయగా కొబ్బరి మొక్కల కింద 740 కేజీల గంజాయిని గుర్తించామని తెలియజేశారు. పట్టుకున్న గంజాయిని వ్యానును జీలుగుమిల్లి స్టేషన్కు తరలించారు. పట్టుకున్న గంజాయి విలువ 42 లక్షలు ఉంటుందని తెలిపారు. వ్యాన్ డ్రైవర్, క్లీనర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, ఇంకా ఈ గంజాయి రవాణాలో ఎవరైనా ఉన్నారని కోణంలో కూడా విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. 8:30 నిమిషాలకి మన జీలిమిల్ చెక్ పోస్ట్ దగ్గర వాహన తనిఖీలు చేయించుగా మహారాష్ట్ర నెంబర్తో ఉన్నటువంటి ఈ MH15 FV 6489 నెంబర్తో ఉన్నటువంటి అశోక్ లేలాండ్ వ్యాన్ గూడ్స్ వెహికల్లో మనకి సుమారు 740.10 కిలోగ్రాముల గంజాయిని మనం గుర్తించడం జరిగింది. మీడియేటర్ సమక్షంలో దాన్ని మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ యొక్క గంజాయి అనేది మారేడుమిల్ నుంచి రాజమండ్రి, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం గుండా మహారాష్ట్ర వెళ్ళడానికి తీసుకోవడం జరుగుతుంది. మనకున్నటువంటి సమాచారం మేరకు మనం జీలుగుమిల్లి చెక్ పోస్ట్ దగ్గర దీన్ని మనం గుర్తించి స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా మనం 2 వ్యక్తులను మనం అరెస్ట్ చేయడం జరిగింది. వారి యొక్క వివరాలు దీపక్ నింబా పవర్, ఆయన యొక్క వయసు 25 సంవత్సరాలు, కులం ఆదివాసి మహారాష్ట్ర. అండ్ రంజిత్ పాటిల్
22 సంవత్సరాలు, కులం మరాఠీ. ఈయన కూడా మహారాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తే. వీళ్ళిద్దరు కూడాను ఆ లారీతో పాటు మనం అరెస్ట్ చేయడం జరిగింది. తిరుమల శ్రీవారిని ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో ఏపీ మంత్రి ఆర్కే రోజాతో పాటుగా జబర్దస్త్ యాక్టర్స్ రాకింగ్ రాకేష్, సుజాతలు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అట్లా సైడ్ అన్న గడప గడపకు మన ప్రభుత్వంలో భాగంగా మొలగవల్లి గ్రామంలో 1,86 లక్షల రూపాయలతో నిర్మించిన నూతన ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి గుమ్మనూరు జయరాం, ఎంపీ సంజీవ్ కుమార్, కలెక్టర్ కోటేశ్వరరావు ప్రారంభించారు. అనంతరం మంత్రి జయరాం మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నాడని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో మొలగవల్లి గ్రామం మీదుగా వెళ్తున్నప్పుడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కావాలని ప్రజలు కోరగా ఇచ్చిన మాట ప్రకారం నూతన ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేశారని అన్నారు. ఎడారి ప్రాంతం వర్షాల పైన ఆధారపడే ప్రాంతం కాబట్టి అప్పుడు ఏదో మాటలు చెప్పిపోయేవాళ్ళు. ఇప్పుడు మన జగనన్న వేదావతి నది ద్వారా మన నలభై గ్రామంలో ఒక టీఎంసీ నీళ్లు నిలిపి దాదాపుగా 40,000 ఎకరాలకు నీరు అందించే అవకాశం కల్పించిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ అన్న. ఇది ఒక టీఎంసీ కాదు, అదనంగా 2 టీఎంసీ నిలువలు ఉంచుకునే దానికి అవకాశం ఉందని చెప్పారు. కాబట్టి మొన్ననే జగనన్న దగ్గర చెప్పాను, అన్న 500 కోట్లు అయితే మొత్తం మరి ఒక టీఎంసీ నీళ్లు నిలుచుకునే దానికి అవకాశం ఉందంటే ఈసారి ఇది పూర్తి చేస్తాం, తర్వాత ఇంకొక టీఎంసీ నిల్వ చేసుకునే దానికి కూడా ఆస్కారం చేస్తామని జగనన్న కూడా మాట ఇవ్వడం జరిగింది. ప్రతి రైతాంగాలకు మన అందరికీ మేలు చేసేదానికి మన ప్రభుత్వం ఉంది. కాబట్టి మీ అందరూ ఇలాగే మన జగనన్నకి మన అందరికీ అక్క చెల్లెమ్మలకి సంవత్సరం 6 కోట్ల మంది దివాలా పడుతున్నారు. దీని కారణంగా వైద్యం చేయించుకోలేక, డబ్బు లేక, ఆస్తులమ్మి, ఇంట్లో నగలమ్మి అప్పులు పాలైపోయి బ్రతుకులు దుర్భరంగా మారిపోతున్నాయి. సంవత్సరానికి 6 కోట్ల మంది పేదరికంలో మగ్గిపోతున్నారు కేవలం వైద్యం వల్ల. అంటే మనం ఆర్థికంగా దివాలా పుట్టకూడదంటే ఆరోగ్య సంరక్షణ చేసుకోవాలి. దానికే ఈ ప్రాథమిక చికిత్స ఉపయోగపడుతుంది. ప్రతి మనిషి కూడా సంపాదించే 100 రూపాయల్లో 40 రూపాయలు వైద్యానికి పెడుతున్నారు. ఎప్పుడో ఒకసారి మనకు పెద్ద జబ్బు వస్తుంది, డబ్బులు ఖర్చు పెట్టేసుకుంటున్నాం. కాబట్టి మళ్ళొక్కసారి విన్నవించుకుంటున్నా, మీరు జాగ్రత్త తీసుకోండి. మనం సంపాదించిన 100 రూపాయల్లో 5 రూపాయలు 10 రూపాయలు ఖర్చు పెట్టామంటే మనకి పెద్ద పెద్ద రోగాలు రావు. ప్రభుత్వం చేస్తుంటుంది. మీరు కూడా బాగా జాగ్రత్త తీసుకొని మీరు సుఖంగా జీవించాలని కోరుకుంటున్నాను. రెండవది, నంద్యాల జిల్లా ఆవుకు రిజర్వాయర్ వద్ద ఉన్న టెన్నెల్ నిర్మాణ పనులను ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పరిశీలించారు. నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, బనగామపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, ఎమ్మెల్సీ చెల్లా భగీరథ రెడ్డిలతో పాటు ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి రిజర్వాయర్ సమీపంలో నిర్మాణ పనులను ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పరిశీలించి నిర్మాణ పనుల తీరును ఇరిగేషన్ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. టెన్నెల్ వద్ద ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ఆయన పరిశీలించారు. గాలేరు నగరి సుజల స్రవంతి పథకంలో కీలకమైన ఆవుకు జంట టెన్నెల నిర్మాణం 2005లో చేపట్టారు. అయితే టెన్నెళ్ల నిర్మాణంలో ఫాల్ట్ జోన్ కారణంగా పనుల్లో తీవ్రత జాప్యం జరిగింది. ఫాల్ట్ జోన్పై అధ్యయనం కోసం ప్రభుత్వం నిపుణుల కమిటీ నియమించింది. ఆ కమిటీ సూచనల ప్రకారం రైట్ టన్నెల్ ఫాల్ట్ జోన్ ప్రాంతం నుండి అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో 2 బైపాస్ టెన్నెల్ను తవ్వరు. దీని ద్వారా 2018లో తొలిసారిగా కడప జిల్లాకు 10,000 క్యూసెక్కుల, కృష్ణా జిల్లాలు గండికోటకు తరలించారు. దీని ద్వారా 2018లో తొలిసారిగా కడప జిల్లాకు 10,000 క్యూసెక్కుల కృష్ణా జలాలు గండికోటకు తరలించారు.
ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క అతి ప్రాధాన్యత కలిగినటువంటి 2 ప్రాజెక్టులను వాటిని పరిశీలించడానికి ప్రత్యేకంగా రావటం జరిగింది. నిన్న వెలుగొండ ప్రాజెక్టుని, ఆ టన్నల్స్ని, అదేవిధంగా నల్లమల సాగర్ని మొత్తంగా పరిశీలించాను. ఆ తర్వాత గ్రామ స్థాయిలో 3 రాజధానుల ఆవశ్యకతను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అభిప్రాయం వ్యక్తం చేశారు. పలాసలోని ఓ ప్రైవేటు సమావేశ మందిరంలో నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో విశాఖ రాజధానికి మద్దతుగా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అమరావతి పేరిట చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని, అది అమరావతి కాదు కమరావతి అని ధ్వజమెత్తారు. రైతులకు మాయమాటలు చెప్పి యాత్రలు చేయిస్తున్నారని ఆరోపించారు. ఉత్తరాంధ్రుల మనోభావాలను దెబ్బకొట్టే ఆ యాత్రను ఉత్తరాంధ్ర పొలిమేరలోనే అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంపై ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలతో సమావేశం అవుతానని స్పష్టం చేశారు. ముందుకి మీతో పాటు మేము కలిసి అడుగు వేస్తాం. మేమే నడుస్తూ ఉంటే ఇదేదో వైసీపీ వాళ్ళకి టీడీపీ వాళ్ళకి గొడవలా అనిపిస్తుంది. జనాలకు టీవీలు ఏమనుకుంటారంటే ఆయన చంద్రబాబు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు వద్దంటారు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చెప్పారు చంద్రబాబు వద్దంటా ఉంటాడు. ఇది ఎప్పుడు జరిగేదే కదా అనుకుంటారు. బట్ ఇది మన భవిష్యత్తుకు సంబంధించినటువంటి, ఇది మన రాబోయే తరాలకు సంబంధించినటువంటి అంశమే. ఒక చరిత్రాత్మకమైనటువంటి అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఉత్తరాంధ్ర ప్రజలకు ఇచ్చారు. ఈ అవకాశాన్ని మనందరం కూడా అందిపుచ్చుకోవాలి. ఈ అవకాశాన్ని మనందరం కూడా సద్వినియోగం చేసుకోవాలి. మన ప్రాంతంలో రాజధాని మనం నిర్మించుకోవాలి. మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి వాడి బాగోగుల్ని, ప్రతి వాడి జీవితాన్ని మనం బాగు చేసుకునేటటువంటి ఒక గొప్ప అవకాశం వచ్చింది. మరి ఈ సందర్భంలో మన అందరం కూడా కలిసి అడుగులో అడుగు వేసి ముందుకు వెళ్దామని అత్యంత ప్రధానమైనటువంటి మాట ఇందాక జీతేశ్వర గారు మాట అన్నారు. ఈ ప్రాంతంలో నివసిస్తూ, ఈ ప్రాంతంలోనే రాజకీయాలు చేసి, ఈ ప్రాంతంలో వ్యాపారాలు చేసి, ఈ వ్యాపారం ఈ ప్రాంతంలో గౌరవాన్ని పొంది, ఈ ప్రాంతంలో అత్యంత గౌరవాన్ని పొందినటువంటి వ్యక్తులు ఈ రోజు ఇక్కడ రాజధాని వద్దు అమరావతిలోనే రాజధాని ఉండాలని చెప్పి కూడా మాట్లాడడం చాలా దురదృష్టకరం. మేము దాన్ని అడిగితే రాజకీయపరమైనటువంటి అంశంలా ఉంటుంది. చంద్రబాబు నాయుడు చివాట్లు పెట్టగానే ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ నేతలు రెచ్చిపోయి తనపై మాజీ మంత్రి కొడాలి నాని వంశీపై ఇష్టానుసారంగా మాట్లాడటం చూస్తే ఊరుకోమని తూర్పు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తనదైన శైలిలో హెచ్చరించారు. టీడీపీ నేతలు చీకటి బతుకులు, చీకటి రాజకీయాలు తనకు తెలుసని, వారు రాజకీయ లబ్ధి కోసం శ్రీరంగ నీతులు చెబితే ప్రజలు ఎవరు నమ్మరని స్పష్టం చేశారు. తూర్పు నియోజకవర్గం 58వ సచివాలయం ప్రాంతంలోని మానసరి కళాశాల, పున్నమితోట, దోబిఖానా, అమెరికన్ హాస్పిటల్ ప్రాంతాలలో తూర్పు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్తో పాటు డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, స్థానిక కార్పొరేటర్ వహీద్ గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ తాను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు తన రాజకీయ ఎదుగుదల చూసి ఓర్వలేక టీడీపీ నేతలు నీచ రాజకీయాలుగా పాల్పడి తన రాజకీయంగా అనగదొక్కే కుట్ర చేశారని ఆరోపించారు. తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు రాజకీయ చరిత్ర ప్రజలందరికీ తెలుసని, షో రాజకీయాలు ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. కాల్మనీ సెక్స్ రాకెట్ గద్దె రామ్మోహన్ రావు రాజకీయ చరిత్ర ప్రజలందరికీ తెలుసని అన్నారు. 2024లో జరిగే ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గంతో పాటు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరడం ఖాయమని జోషన్ చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నకు జరిగిన అవమానంపై టీడీపీ నేతలు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. మమ్మల్ని ఓడిస్తారని చెప్పని వాళ్ళ శబదాలు త్వరగొడతారని చెప్పని ఈరోజు ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈరోజు ఎవరైతే స్థానికంగా ఉన్న శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్ ఆయన మాట్లాడుతూ నేనేదో 2 సార్లు ఓడిపోయాను, లేకపోతే నెహ్రూ గారు 2 సార్లు ఓడిపోయారు అని చెప్పని అంటున్నారు. 2004లో నా తండ్రి చేతిలో నువ్వు 18,000 ఓట్లతో ఓడిపోయావు చిత్తుగా. 2009లో నీ 3వ ప్లేస్లో నువ్వు వచ్చావు.
2014లో కాంగ్రెస్ పార్టీ అనేది ఓడిపోతున్నా ఆ విషయం మాకు తెలిసిన నిజాయితీగా నమ్ముకున్నాం కాబట్టి మా కార్యకర్తలకు అండగా ఉండాలని చెప్పని ఆ రోజు మా తండ్రి ఏదైతే నిజాయితీగా ఉండాలని చెప్పి తెలిసిన ఆయన ఏదైతే మాట కట్టుబడి ఉంటారో దేవినేని నెహ్రూ అంటే ఒక నమ్మకానికి కమిట్మెంట్కి మారిపేరుగా ఉంటారో దానికి కట్టుబడే వ్యక్తి కాబట్టి ఆ రోజు పోటీ చేస్తాం జరిగింది. అదానీ అంబానీల కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ ప్రజలపై భారాలు మోపుతున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రత్యేక హోదా విభజన హామీల అమలులో రాష్ట్రానికి చేసిన ద్రోహాన్ని నిరసిస్తూ సెప్టెంబర్ 26న శ్రీకాకుళంలో ర్యాలీ బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. స్థానిక సుందరయ్య భవన్లో జరిగిన సిపిఎం పార్టీ సమావేశంలో మాట్లాడుతూ దేశాన్ని రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి సిపిఎం దేశవ్యాప్తంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సెప్టెంబర్లో జరుగుతున్న ఆందోళన ప్రచార కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. జిల్లాలో అన్ని మండలాల్లో ప్రచారం, పాదయాత్రలు, సభలు జరపాలని పిలుపునిచ్చారు. 2022 సెప్టెంబర్ 26న శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో జరుగు ర్యాలీ బహిరంగ సభలలో సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ ఎంపీ పి మధు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి తులసిదాసు పాల్గొంటారని తెలిపారు. దేశభక్తి ముసుగులో ప్రజల మధ్య మతచిచ్చు పెట్టి పబ్బం గడుపుకుంటున్న బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలని అన్నారు. 8 సంవత్సరాల బీజేపీ మోడీ పాలనలో దేశం అన్ని రంగాల్లో అధోగతి పాలైందని విమర్శించారు. 14వ తేదీ నుంచి 26వ తేదీ వరకు దేశవ్యాప్తంగా జరిగిన ప్రసారోద్యమము, ర్యాలీలు, బహిరంగ సభలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో కూడా 26వ తేదీన మున్సిపల్ గ్రౌండ్ నుంచి డైమండ్ పార్క్ వరకు ర్యాలీ అనంతరం బహిరంగ సభ జరుగుతుంది. ఈ సభలో సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకులు మధు గారు, అదేవిధంగా మా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తులసీదాస్ గారు పాల్గొని ప్రసంగిస్తారు. ఈ సభను జయప్రదం చేయాలని చెప్పి సిపిఎం పార్టీ తరఫున పిలుపునిస్తున్నాం. ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఈ 8 సంవత్సరాల కాలంలో ఈ దేశాన్ని తీవ్రంగా నాశనం చేసింది. జిఎస్టీ పేరుతోని మొత్తం అన్ని రకాల వస్తువులపైన ధరలు విపరీతంగా వేసింది. నూనెలు, పప్పులు, అన్ని రకాలు. ఆ రోజు బ్రిటిష్ వాడు ఏవైతే వేసినాడో అన్ని వస్తువుల మీద కూడా ఈరోజు బీజేపీ ప్రభుత్వం పన్నులేసి దేశాన్ని అంతా కూడా నాశనం చేసేస్తుంది. ఈరోజు ప్రజల డబ్బుతో నిర్మించిన ప్రభుత్వ రంగ సంస్థల్ని ఈరోజు రైల్వే, టెలికాం, పోస్టు, ఇన్సూరెన్స్, బ్యాంక్స్, ఆయిల్ గనులు, విద్యుత్తు, రోడ్లు, పోర్ట్లు, మొత్తం సంస్థ ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఇవాళ అంబానీ ఆదానీలకి ఊడిగం చేసేస్తారు. ఇది అలాగే భూముల్ని ఈరోజు వేలాది ఎకరాలు కార్సౌగా సేకరించి కార్పొరేట్ శక్తులకి అప్పనంగా ఇచ్చే ప్రయత్నాలు చేస్తారు. 152వ రోజు లంచ్ క్యాంపు నుంచి వైఎస్ షర్మిల పాదయాత్ర ప్రారంభించింది. గాజులపేట క్రాస్, తడికొండ, నెహ్రూ నగర్ క్రాస్, అల్లిపూరు, బండమీదపల్లి మీదుగా పాదయాత్ర కొనసాగించారు. సాయంత్రం 5 గంటలకు మహబూబ్ నగర్ పట్టణం టీటీడీ కళ్యాణ మండపం సమీపంలో పాలమూరు నీళ్లపోరు దీక్ష చేపట్టనున్నారు. రేపు సాయంత్రం 5 గంటల వరకు దీక్ష కొనసాగనుంది. కర్నూలు నగరంలోని పాణ్యం నియోజకవర్గ పరిధిలోని 26వ వార్డు కృష్ణానగర్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బాదురే బాదురు కార్యక్రమం నిర్వహించారు. పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి తిరిగి పెరిగిన నిత్యావసర ధరలపై కరపత్రాలను పంపిణీ చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఆమె కాలనీలో వాసులను కోరారు. సార్ తప్పకుండా సైకిల్ గుర్తుకు సపోర్ట్ చేయండి. అన్నకు కూడా చెప్పండి. చెత్త పని అన్ని మాటలు అందుకే
వచ్చినారు తప్పకుండా కరెంటు బిల్లులు అన్ని చూస్తున్నారు. లాస్ట్ చెత్త మీద కూడా పన్ను ఎప్పుడన్నా ఉండిందా? అదే కదమ్మా. చూడండి 500కు 1500కు తేడా చూడండి. ఇవ్వమని చెప్పండి, మీరు లాజ్ ఏం లేదు. అదే కదా, ఇంకా మనం అన్ని పన్నులు కడుతున్నాం, మళ్ళీ చెత్త తీసుకోమంటే అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు అమ్మటం చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ తెలిపారు. జిల్లాలో 90% ఇసుక అక్రమ రవాణా జరగకుండా పోలీసులు, ఎస్సీబీ, రెవెన్యూ అధికారులు కృషి చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం జేపీ వీల్ కంపెనీకి ఇసుక త్రవ్వకాలు అమ్మటం కాంట్రాక్టు ఇచ్చిందని, కొంతమంది జేపీ కంపెనీ సబ్ కాంట్రాక్టు పేరుతో ఇసుక త్రవ్వకాలు చేస్తున్నట్లు, అమ్మకాలు జరిపినట్లు సమాచారం ఉందని, కేవలం జేపీ కంపెనీ వారే ఇసుక త్రవ్వకాలు అమ్మడం చేస్తారని, వీళ్ళు తప్ప వేరే ఎవరైనా ఇసుక కాంట్రాక్టర్ల పేరు చెప్పి అమ్మకాలు చేస్తే వారిపై చర్యలు ఉంటాయని జిల్లా ఎస్పీ తెలిపారు. నేను వచ్చాను, నేను 7 నుంచి ఇక్కడే ఉన్నాను. అందరూ వస్తే సో నమస్కారం. ముందు అయితే మా అందరికీ తెలిసిన విషయం, స్థానిక స్థాయిలో there used to be many irregular transport of sand, కానీ ఈ మధ్యన న్యూ శాండ్ పాలసీ వచ్చిన తర్వాత నుంచి పోలీస్ శాఖ, ఎస్సీబీ శాఖ స్ట్రిక్ట్గా దానిపైన ఎన్ఫోర్స్మెంట్ చేసిన కాలం నుంచి ఆల్మోస్ట్ 90% పైన కూడా మనం కాన్ఫిడెంట్గా చెప్పుకోవచ్చు ఈ అక్రమం రవాణా ఇసుకది అయితే పూర్తిగా కంట్రోల్లో వచ్చేసింది. దీనివల్ల దీనిపైన ఏమాత్రం కూడా ఈ స్మగ్లింగ్, ఇసుక రవాణా, ఇంకా ఇతర రకాలంగా కూడా స్మగ్లింగ్ ఏదైనా గురించి, రవాణా గురించి, ఇల్లీగల్ యాక్టివిటీస్ గురించి ఏదైనా ఎవరికి కూడా సమాచారం ఉంటే ఖచ్చితంగా మాకు అందించండి. మనం దానిపైన స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం. ఇందులో ఎక్కడ కూడా ఈ అక్రమం రవాణా మరియు ఈ బ్లాక్ మార్కెటింగ్ మాదిరిగా చేస్తూ ఎగ్జార్బిటెడ్ ప్రైసెస్లో, బాగా హై రేట్స్లో ప్రాఫిటీరింగ్ చేసే మాకు ఎక్కడైనా సమాచారం ఉంటే ఖచ్చితంగా దానిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంటుంది. గుంటూరు జిల్లా తెనాలిలో ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులుగా రవికుమార్, కోటేశ్వరరావు ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తెనాలి డివిజన్ అధ్యక్ష కార్యదర్శులుగా పట్టణానికి చెందిన మంచికలపూడి రవికుమార్, దొండపాటి కోటేశ్వరరావులను ఎంపిక చేశారు. గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని స్థానిక టీబీ రోడ్ పెన్షనర్ హాల్లో డివిజన్ స్థాయి సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశానికి సీనియర్ జర్నలిస్ట్ గురిందపల్లి ప్రభాకర్రావు అధ్యక్షత వహించారు. ఫెడరేషన్ గౌరవ సలహాదారులు బచ్చు సురేష్ బాబు, ఎస్ఎస్ జహీర్ పర్యవేక్షణలో డివిజన్ స్థాయి నూతన కమిటీను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. నూతనంగా డివిజన్ అధ్యక్షునిగా ఎంపికైన రవికుమార్ మాట్లాడుతూ మాజీ అధ్యక్ష కార్యదర్శులు టి రవీంద్రబాబు, కె రత్నాకర్లు ఫెడరేషన్ అభ్యున్నతికి విశేషంగా కృషి చేశారని, తమ ఎంపికకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు తెనాలి ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తెనాలి డివిజన్ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మరి నూతన తెనాలి డివిజన్ నూతన అధ్యక్ష కార్యదర్శులుగా, అధ్యక్షునిగా మంచికలపూడి రవికుమార్ అనే నన్ను, కార్యదర్శిగా మరి కోటేశ్వరరావు గారిని ఎన్నుకోవడం జరిగింది. మరి ఇప్పటివరకు ఎంతో సమర్థవంతంగా మరి రవీంద్రబాబు గారు, రత్నాకర్ గారు ఇరువురు డివిజన్ కమిటీని మరి కొంతమంది సీనియర్ సభ్యుల సహకారంతో నడిపించారు. అదే స్ఫూర్తితో ఈ డివిజన్ నాయకత్వాన్ని మరింత బలపరిచి ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తుంది. థ్యాంక్ యూ ఆల్. కమిటీలో సమావేశంలో డివిజన్ అధ్యక్ష కార్యదర్శులుగా రవికుమార్, ప్రజాశక్తి, కోటేశ్వరరావు, సూర్య దినపత్రికలో ఎంపిక చేయడం జరిగింది. వారికి మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పెదగాలపాడు గ్రామంలో 12 సంవత్సరాల మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన కానాల నరేంద్ర రెడ్డి
అత్యాచార యత్నం చేశాడని బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. దీనిపై ప్రజాసంఘ నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఘటనకు సంబంధించి నిందితుడు నరేందర్ రెడ్డి గతంలో అదే గ్రామంలో మరో యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడి పోక్సో చట్టం కింద జైలుకు కూడా వెళ్లడం జరిగిందని, మరలా ఇదే తరహాలో మరో 12 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచార యత్నంకి వడికట్టడం అత్యంత దుర్మార్గమైన చర్య అని, ప్రభుత్వం చట్టాలను మరింత కఠినం చేయాలని, బాధితురాలికి న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. దాచేపల్లిలో మైనర్ బాలిక అత్యాచార యత్నం జరిగిందని వచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగిందని, బాధితురాలిని వైద్య పరీక్షలకు పంపించడం జరిగిందని, నిందితుడు గతంలో కూడా ఒక బాలిక పట్ల అఘాయిత్యంకి పాల్పడి జైలుకు వెళ్లిన వ్యక్తి అని, మరలా అటువంటి చర్యలు పాల్పడ్డాడని, నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. అదేవిధంగా గ్రామాల్లో బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను నివారించేందుకు క్యాంపులు నిర్వహిస్తామని, అవగాహన కార్యక్రమాల ద్వారా చట్టాలపై అవగాహన కల్పిస్తామని, ఇటువంటివి పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని అన్నారు. ఈ యొక్క మైనర్ బాలికల పైన జరిగే ఈ యొక్క అగత్యాల గురించి మండలంలోని ప్రజలందరికీ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక మీదట ఇటువంటి చర్యలు ఎక్కడైనా జరిగితే కఠినంగా శిక్షించడానికి కూడాను తగిన చర్యలు పోలీసులు తీసుకుంటాము. ముఖ్యంగా ఈ విషయంలో ప్రజలకు అవగాహన ఉండాలి. వారి పిల్లలకి వాళ్ళు ఈ యొక్క నేరాల గురించి జరగకుండా ఉండే విధంగా కూడాను వాళ్ళు మోటివేట్ చేసి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇందులో భాగంగా మేము కూడాను ప్రతి ఒక్క విలేజ్లో క్యాంప్స్ నిర్వహించి ఈ యొక్క పోక్సో యాక్ట్ గురించి వివరించి ఇటువంటి నేరాలు జరగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటాం. నిన్న పెదగార్లపాడు గ్రామంలో ఒక యువకుడు ఒక మైనర్ బాలిక మీద అత్యాచారానికి ప్రయత్నించాడని విషయం తెలిసింది. ఇదే యువకుడు గతంలో కూడా ఒక మైనర్ బాలిక మీద అత్యాచారానికి ప్రయత్నిస్తే కేసు పెట్టి దిశా చట్టం నమోదు చేసి జైల్లో వేయడం జరిగింది. ఆ విషయంలో కూడా మేము పోరాటం జరిగింది. ఆ పోరాటం సమయంలో దిశా చట్టం పనిచేస్తుందని, అలాగే అతనికి కొంతమంది పార్టీ వాళ్ళు కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. కానీ ఏది ఏమైనా కానీ అతను దిశా చట్టం నుంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి మామూలు పని చేసుకుంటామన్నాడు. అయినా కానీ అతనికి ఇంకా బుద్ధి రాలేదు. రెండోసారి కూడా మళ్ళీ ఆ ప్రయత్నం చేయడం. ఆ ప్రయత్నం చేసిన వెంటనే తల్లిదండ్రులు వచ్చి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయమని అడిగితే పోలీసులు పొద్దున 10 గంటలకు వచ్చిన తల్లిదండ్రులని ఆ పిల్లని 3 దాకా కూర్చోబెట్టి 3 తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళడం అనేది జరిగిందని తెలిసింది. ఇది చాలా అన్యాయం. ఎందుకనంటే పోలీసు వారు ఫస్ట్ ఎవరైనా బాధితులు వచ్చి కేసు తీసుకోమనగానే ఇమీడియట్గా ఎంక్వైరీ చేసి ఇమీడియట్గా కేసు నమోదు చేయాలి. వారిని తీసుకెళ్ళి మెడికల్ టెస్టులు చేయించాల్సిన అవసరం ఉంది. ఇంత 10 గంటలకు వచ్చిన వాళ్ళు 3 గంటల దాకా కూర్చోబెట్టడం అనేది సరైనది కాదు. ఇక రెండో విషయం, భారత ప్రామాణిక ఈక్విటీ సూచీలు వరుసగా 4 రోజుల లాభాల్లో పయనించాయి. మంగళవారం ట్రేడింగ్లో బీఎస్సీ సెన్సెక్స్ 455.95 పాయింట్లు లాభపడి 5 నెలల గరిష్ట స్థాయి 60,571.08 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 133.70 పాయింట్లు పెరిగి 18,070.5 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 18,000 ఎగువ స్థాయిలో ముగియటం ఈ ఏడాది ఏప్రిల్ 4 తర్వాత ఇదే మొదటిసారి. భారత ఈక్విటీలపై విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు బుల్లిష్ ధోరణితో ట్రేడింగ్ సెంటిమెంట్ బలపడిందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు ప్రధానంగా ఫైనాన్షియల్, ఎఫ్ఎంసీజీ షేర్లలో పెట్టుబడులు పెంచారని వారు పేర్కొన్నారు. గడిచిన 4 ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 1,540 పాయింట్లు, నిఫ్టీ 445 పాయింట్లు బలపడ్డాయి. కాగా సెన్సెక్స్లోని 30 కంపెనీల్లో 24 లాభపడ్డాయి. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వర్షంలోనూ జోడో యాత్రకు విశేష స్పందన, భారత్ను సమైక్యం చేస్తామన్న రాహుల్.
అమరావతి టు అరసవల్లి యాత్రను అడ్డుకుంటా సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి సీథిరి అప్పలరాజు. మహబూబ్ నగర్ నియోజకవర్గాల్లో కొనసాగనున్న వైఎస్ షర్మిల పాదయాత్ర. టీటీడీ కళ్యాణ మండపం సమీపంలో పాలమూరు నీలపోరు దీక్షకి దిగనున్న షర్మిల. శ్రీవారి సేవలో మంత్రి రోజాతో పాటు జబర్దస్త్ యాక్టర్స్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు. అక్రమంగా ఇసుక తవ్వకాలు చేసి రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు హెచ్చరించిన కర్నూలు జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్. వరుసగా 4వ రోజు పరుగులు పెడుతున్న స్టాక్స్. 456 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.